అందరికి నమస్కారం. ఈరోజు సిపిఐ సిపిఎం నాయకులని అదేవిధంగా కాంగ్రెస్ నాయకులని ఎన్ఎస్యుఐ నాయకులకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రపంచ నాయకుడు, జనం మెచ్చిన నేత, ప్రపంచ అధినేతలని అధ్యక్షులను సైతం మెప్పించినటువంటి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఉమ్మడి కర్నూలు జిల్లా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు జిల్లాకు వస్తుంటే ఈరోజు డోన్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ నాయకులు కావచ్చు, నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం నాయకులు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు కావచ్చు, అవాక్కులు చివాక్కులు మాట్లాడుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వీటన్నిటిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఒక్కటే చెప్తున్నాను మీడియా ముఖంగా, ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కేవలం భారతదేశానికి మాత్రమే ప్రధానమంత్రి కాదు. ఈరోజు ప్రపంచ దేశాల్లో 193 దేశాలు ఉంటే దాదాపు సగానికి పైగా, అంటే దాదాపు 145 నుంచి 150 దేశాలకు పైగా ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మెప్పు పొందడం జరిగింది. ఇవన్నీ జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, సిపిఐ సిపిఎం నాయకులు కానీ ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఓట్ చోరీ అని చెప్పేసి ఈరోజు దుర్భాషలు ఆడడం కానీ, అదేవిధంగా జిఎస్టీ గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది. వారి మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఓట్ చోరీ అనేటువంటి రాహుల్ గాంధీ గారిని కేవలం సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులు కూడా మొట్టికాయలు వేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు ప్రజల యొక్క మనసును దోచుకున్నారు ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈరోజు ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఈరోజు కేవలం 15 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వస్తే ఎన్ని లక్షల కోట్ల పన్నులకు సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యో మనకందరికీ తెలుసు. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పర్యటన గురించి చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇదే జిఎస్టీ మీద రాష్ట్రాలు నష్టపోతుంటే వాటి మీద అరాకొర నిధులు విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడిపింది. ఇదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాలు కోల్పోతున్నటువంటి ఆదాయాన్ని భర్తీ చేసిన మాట వాస్తవం కదా. అదేవిధంగా ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలకు కానీ, అన్ని రకాల వ్యాపార వర్గాలకు కానీ, సామాన్య ప్రజానికానికి కూడా ఈరోజు లబ్ధి చేకూర్చే విధంగా, లాభం చేకూర్చే విధంగా ఈరోజు 4 స్లాబ్స్లుగా ఉన్నటువంటి జిఎస్టీ 5%, 12%, 18%, 28% ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్స్ను కేవలం 2కి కుదించి పూర్తిగా జిఎస్టీ స్లాబ్స్ను 0%కు తీసుకురావడమే కాకుండా అదేవిధంగా 5% స్లాబ్స్కి, 18% స్లాబ్స్కి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈరోజు చెప్తున్నాం. కేవలం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానితో పాటు దేశం మొత్తానికి కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూర్చారో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా దాదాపు ఏడాదికి 2,50,000 కోట్లు ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వంపై భారం పడుతున్న పేద మధ్యతరగతి వర్గాల కోసం ఈరోజు న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి కుటుంబానికి దాదాపు 15,000 ఆదాయము వచ్చేలాగా చేస్తున్నారు. ఈరోజు ఒకటే మాట్లాడుతున్నారు ఎన్ఎస్యుఐ నాయకులు, గతంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు అని చెప్పేసి. ఈరోజు దేశంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రత్యేక హోదా అంశము మరుగున పడిందని చెప్పేసి సాక్షాత్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలని పెరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఈరోజు దీన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి పర్యటనని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం నిజంగా సిగ్గేస్తుంది. కనీసం దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటన కానీ, నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తుంటే మన దేశంలో ఉంటూ మన దేశం యొక్క తిండి తింటూ మన దేశాన్ని విమర్శిస్తూ ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారిని తిట్టడాన్ని చూస్తే నిజంగా సిగ్గేస్తుంది. కనీసం ఇక నుంచైనా మారాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాం.